షించాన్ ఏంట్రా గొంతు మార్చి అరే రే ఏంటిది? హే ఎవరు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? షించాన్ ఒకసారి లేరా రే లే. ఇది ఎవరిది? అరే స్క్విడ్ లా ఉంది. అబ్బా మంచిగా రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఎందుకు దొరుకున్నా? ఏమన్నా పీడకల కన్నావా ఏంటి? ఏంటి ఎవరున్నారు ఇక్కడ? నాకెవరూ కనబడట్లేదు. రే కంటెదురుగా పెట్టుకొని కనబడట్లేదంటావేంట్రా? అంత క్లియర్ గా కనబడుతుంది. అదిగో స్క్విడ్ డాలు స్క్విడ్ గేమ్ లో ఉంటుంది కదా తనే. ఏడుస్తుందేంటి ఇక్కడ? హే ఏమైంది నీకు? ధను అన్నా నువ్వేమన్నా నిద్రమత్తులో ఉన్నావా ఏంటి? నాకు నిద్రమత్తుందంటే నాకంటే ఎక్కువ నీకు నిద్రమత్తున్నట్టుగా ఉంది. అక్కడ ఎవరు కనబడట్లేదు కానీ నువ్వే భ్రమపడి మాట్లాడుతున్నావు. అక్కడ ఎవరు లేరు ధను అన్నా. అరే అంత క్లియర్ గా కనబడుతుందిరా కానీ అది పూర్తిగా కనబడట్లేదు. ఆత్మలా కనబడుతుంది క్లియర్ గా. షించాన్ నాకు కనబడింది నీకెందుకు కనబడదురా? ఒక్కసారి అగు నేను మాట్లాడతాను. హే స్క్విడ్ డాల్ అక్కడ మనిషే లేరంటే నువ్వు వాళ్ళతో మాట్లాడతానంటావు. ధను అన్నా అక్కడ ఎవరు లేరు ధను అన్నా. నీ టైం వేస్ట్ చేసుకోకు. నేను నీకు కనబడుతున్నానా? నేను ఎవ్వరికీ కనబడలేదు. అవెంజర్స్ దగ్గరికి కూడా వెళ్ళాను, వాళ్ళకి కనబడలేదు. నీ ఒక్కడికే కనబడుతున్నా అనుకుంటా. అరే స్క్విడ్ డాల్ కానీ ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏడడం వల్ల నీ సమస్య అయితే పోదు. చెప్పు ఏం జరిగింది ఇంతకి? నాకు ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. నన్ను ఎవరో చంపేశారు. ఎవరు చంపారో నాకు ఏది గుర్తులేదు కానీ ఎవరో నన్ను చంపేశారు. చంపేసి నాకు గుర్తున్నది ఏంటంటే అవెంజర్స్ ఇంటి దగ్గరే నన్ను పాతి పెట్టేశారు. అరే నిన్ను అవెంజర్స్ ఇంటి దగ్గర పాతి పెట్టారా? నాకు తెలిసి ఖచ్చితంగా అవెంజర్స్ అయ్యి ఉంటారు. కానీ నువ్వు మంచిదాను కాదు కదా, నాకైతే హెల్ప్ చేయబుద్ధి కావట్లేదు. ధను అన్న ఏంటో ఇందాక నుంచి నీలో నువ్వు తెగ మాట్లాడేసుకుంటున్నావు. ఏంటో చెప్తావా నాకు కూడా? షించాన్ స్క్విడ్ డాల్ వచ్చేసి చనిపోయింది. తను ఎవరో చంపేశారా? సో ఎవరు చంపారో తెలీదు. తన డెడ్ బాడీ వచ్చేసి అవెంజర్స్ ఇంటి దగ్గర ఉంది అంటుంది. సరే నేను నీకు హెల్ప్ చేయదలుచుకోలేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సహాయం చేయగలవు. మధ్యాహ్నం 12 అయితే నా ఆత్మ కూడా వెళ్ళిపోతుంది. నేను మళ్ళీ బతకాలంటే నా శరీరాన్ని కనిపెడితే నేను నా శరీరంలోకి వెళ్తాను. నాకేమీ గుర్తులేదు. సరే నువ్వన్నట్టుగా నేనైతే అక్కడికి వెళ్ళి చూస్తాను. ఒకవేళ అక్కడ కనుక లేకపోయిందనుకో అప్పుడు మరి కథ వేరే ఉంటుంది. సరేనా? ఓకే ఈ విషయం నేను అవెంజర్స్ కూడా చెప్తాను. వాళ్ళు కూడా అందరినీ బయట ఉండమని చెప్తాను. ఎందుకంటే నిన్ను ఎవరు చంపారో నేను తెలుసుకోవాలి కదా. నీకో విషయం తెలుసా? నేను ఎవరిని చంపట్లేదు. ఈ మధ్య అందరినీ వదిలేస్తున్నాను. గేమ్ లో అందరినీ విన్ అయ్యేలా చేస్తున్నాను. కానీ సడన్ గా ఎలా చనిపోయానో నాకు తెలియదు. అరే అవును నువ్వు చెప్పింది కూడా కరెక్టే. నేను విన్నాను. స్క్విడ్ డాల్ చాలా మంచిగా మారిపోయింది. చాలా మంచిదా అనిపించింది. నేను కూడా విన్నాను. అరే నీకు ఇలా అవ్వడం నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు. అది కూడా నీ కర్తవ్యంలో నువ్వు ఉంటుండగా కూడా అంతమందిని చావనివ్వకుండా చూసుకోవడం అంటే గ్రేటే కదా, చాలా గ్రేట్. సరే ఇప్పుడే 1 మినిట్ ఆగు, అవెంజర్స్ అందరినీ బయటికి రమ్మని ఫోన్ చేస్తాను. హలో టోనీ మీరందరూ బయటికి రండి, వచ్చి నిలబడండి ఓకేనా? నేను వచ్చి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మీతో మాట్లాడాలి, వస్తున్నా. ఓకే ఫైనల్లీ మనమైతే అవెంజర్స్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అవెంజర్స్ అందరినీ బయటనే ఉండమని చెప్పాను. ఓ అందరూ ఉన్నారు. సరే స్క్విడ్ డాల్ ఇప్పుడు నీ డెడ్ బాడీ ఎక్కడ పాతి పెట్టారు, అలానే ఎవరు చంపారో ఒకసారి నాకు చెప్పు. హే టోనీ ఎలా ఉన్నావు? అరే ధను ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు మమ్మల్ని అందరినీ అర్జెంట్ గా పిలిచావు? అదిగో వెనక్కి కనబడుతుంది కదా స్క్విడ్ డాల్ ని మీలో ఎవరో చంపేశారంట. చూడు తన ఆత్మయ్య వచ్చింది, చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది. ఈ మధ్య కాలంలో స్క్విడ్ గేమ్ లో ఉన్న ఈ డాల్ గురించి అందరికీ తెలుసు కదా, చాలా మంచిదే అయిపోయింది. ఎవరిని చంపట్లేదు. కానీ దీన్ని చంపడానికి మీలో ఎవరికైనా చేతులు ఎలా వచ్చాయో నాకు అర్థం కావట్లేదు. నా దగ్గర టెలిపోర్టల్ మిషన్ ఉంది, దాని ద్వారా ఎవరు చంపారో ఈజీగా తెలుసుకుంటా. అదిగో కనబడుతుంది కదా, దానికి సమాధానం చెప్పు. మాకు అర్జెంట్ గా పనుండి మేము బయటకు వెళ్ళడానికి చూస్తున్న సమయంలో నువ్వు మాకు ఫోన్ చేసి మమ్మల్ని అందరినీ వెర్రి వాళ్ళు చేస్తున్నావా? మా ఎదురుగా మాకు ఏది కూడా కనబడట్లేదు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు ధను? దాన్ని చంపడం మాకేం అవసరం? చెప్తున్నాం కదా, మేమైతే మాత్రం ఈ మధ్య బయటికి కూడా వెళ్ళలేదు. అందులోని స్క్విడ్ గేమ్ డాల్ ని ఇప్పుడు చంపాల్సిన అవసరం మాకు అస్సలు కూడా లేదు. పైగా నువ్వు స్క్విడ్ గేమ్ డాల్ ఏదో కనబడుతుందన్నావు, నాకంటికేం కనబడట్లేదు. టోనీ నీకు కనబడట్లేదా? సరే ఐరన్ మ్యాన్ సూట్ వేసుకుని ఒకసారి చూడు, అప్పుడు క్లియర్ గా కనబడుతుంది. అప్పుడు కనబడకపోతే నన్ను తన్ను. సరే ఐరన్ మ్యాన్ సూట్ వేసుకున్నాను. ఏది ఎక్కడుంది స్క్విడ్ గేమ్ డాల్? నాకు కనబడట్లేదే. ఇక్కడుందా? ఇక్కడ లేదు. ఇక్కడుందా? అబ్బా ఇక్కడ కూడా లేదు. ఇక్కడ అబ్బా రేయ్ నువ్వు చెప్పిన కహాని వల్ల నా సూట్ కి మొత్తం డ్యామేజ్ అవుతుంది.
నువ్వే చెప్పావు కదా కనబడకపోతే 4 తన్నమని. సరే ఇప్పుడు నాకు ఆ డాల్ అయితే కనబడలేదు, ఇప్పుడు నేను చేయాల్సిన పని చేయొచ్చా? అరే టోనీ, నువ్వు కరెక్ట్ గా చూడట్లేదు. కరెక్ట్ గా చూస్తే ఈజీగా నీకు కనబడుతుంది. అక్కడే ఉంది చూడు, కొంచెం ముందుకు రా. అక్కడ కాదబ్బా, కొంచెం ముందుకి రా. ఇక్కడే అక్కడే ఉంది, అక్కడే నిలబడింది. మాట్లాడు ఒకసారి. అరే నువ్వు కరెక్ట్ గా చూడట్లేదు, మళ్ళీ నన్ను అంటున్నావు. చూడు అక్కడే ఉంది, నువ్వు ఉన్న దగ్గరే స్క్విడ్ డాల్ ఉంది. సరే నువ్వు టోనీని వెర్రివాడిని చేయడానికైతే మాత్రం బాగా ఫిక్స్ అయిపోయావు. నాకైతే కనబడలేదు, నువ్వైతే మాత్రం నాటకాలు ఆడుతున్నావు. మా సమయం వృధా చేయడానికి ఇలా చెప్తున్నావు. స్క్విడ్ డాల్ ని చంపాల్సిన అవసరం మాకేంటి? తను మాకు ఎటువంటి అన్యాయం కూడా చేయలేదు, అలాంటిది మేమెందుకు చంపుతాం? చెప్పావు కదా నువ్వే కనబడకపోతే 4 తన్నమని. సరిపోతాయా? ఇంకా 2 కావాలా? ఎందుకురా మా టైం వేస్ట్ చేయడానికి వస్తారు? ఎప్పుడు చూసుకున్నా కూడా ఇలాంటి పనికిమాల విషయాలు చెప్పడానికి వస్తాడు. స్వీట్ గేమ్ డాల్ ఒకవేళ నిజంగా చనిపోయిందని నాకు తెలిసినట్లయితే నేను కూడా సహాయం చేస్తా. నువ్వు నాకు కహానీలు చెప్పావనుకో అస్సలు ఊరుకునేదే లేదు. అర్థం అవుతుందా? గాయస్, ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది, పదండి మనం బయటికి వెళ్దాం. ఎస్, నాకు క్లియర్ గా అర్థమైంది. స్క్విడ్ డాల్ వచ్చేసి మీలో ఎవ్వరు కూడా కనబడట్లేదు. షించానికి కూడా నా ఒక్కడికే కనబడుతుంది. తనైతే మనం కాపాడాలి. చెప్తున్నా కదా, తన డెడ్ బాడీ కనుక మనం 12 లోపు కనిపెట్టకపోతే తను ఇక్కడి నుంచి మాయమైపోతుంది. అప్పుడు తనని మనం లైఫ్ టైం చూడలేం. అర్థమవుతుందా? ఒక్కసారి ఆగు. స్క్విడ్ డాల్, నువ్వు వెళ్ళి నిరూపించుకో. నువ్వు ఇక్కడ ఉన్నావని వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, అక్కడ కారు ఉంది కదా, ఆ కార్ని డ్రైవ్ చేయి. అప్పుడు తెలుస్తుంది ఆ కార్ ఎలా వెళ్తుందో. సరే గాయస్, అందరూ రెడీగా ఉండండి. ఇప్పుడు మరికొద్దిసేపట్లో మీ కళ్ళ ముందున్న కార్ అయితే కొంచెం వెనక్కి ముందుకి వెళ్తుంది. సరే, డ్రైవ్ చేసి చూపెడుతుంది. వెళ్ళి స్క్విడ్ డాల్, తొందరగా వెళ్ళి చేసి చూపించు. ఎందుకు మా సమయం వేస్ట్ చేస్తున్నావు? ఊరికనే పిచ్చి పట్టినట్టుగా ఉంది. ఇప్పుడే లేచినట్టుగా ఉన్నావు, నిద్ర మొహం వదలలేనట్టుగా ఉంది. అరే ఆ కార్ డోర్ ఎలా ఓపెన్ అయింది? ఒక్కసారి ఆగండి, కార్ ఇంజిన్ కూడా స్టార్ట్ అయింది. నో నో, ఏం జరుగుతుంది? దయ్యం ఉందా ఏంటి? అరే నమ్మలేకపోతున్నాను. ఇదేంటిది? నమ్మలేకపోతున్నాను. ఎలా వెళ్తుంది? అరే ఎలా వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు టోనీ. ఎలా వెళ్తుంది? అరే ఎలా వెళ్తుందో నాకు తెలియట్లేదు. థోర్, ఏం జరుగుతుంది? ధను, నువ్వు చెప్పినట్టుగానే నిజంగానే నీకు స్క్విడ్ డాల్ కనబడుతుందా? మరి నేను చెప్పేది అదే కదా. మరి నేను చెప్పేది నమ్మరు కదా. ఒక్కసారి నమ్మితే అప్పుడు తెలుస్తుంది. స్క్విడ్ డాల్, ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళు. చూసారా కార్ ఎలా వెనక్కి వస్తుందో? మిమ్మల్ని ఇప్పుడు కార్ కూడా ఎక్కించుకొని కార్ కూడా డ్రైవ్ చేస్తుంది. చూడండి, మీకు కనబడట్లేదు కానీ నాకు మాత్రం కనబడుతుంది. తన్ని మీలో ఎవరో చంపేశారు. ధను, నేను చెప్తున్నాను, అసలు మా సైడ్ నుంచి ఎటువంటి మిస్టేక్ కూడా ఉండదు. మా అవెంజర్స్ లో ఎవ్వరు కూడా స్క్విడ్ డాల్ ని చంపరు. అర్థమవుతుందా? తను మంచిదాయని మాకు కూడా తెలుసు. తన్ని చంపాల్సిన అవసరం మాకైతే లేదు. సరే, ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి నాకైతే అర్థమైంది. స్క్విడ్ డాల్ నీకైతే కనబడుతుంది కానీ మాకు కనబడట్లేదు. నాకైతే మాత్రం ఇక్కడ చూడు, కార్లో ఎవరు లేరు, ఒట్టి స్టీరింగే తిరుగుతుంది. ఆ స్టీరింగ్ ఆటోమేటిక్ గా మమ్మల్ని తీసుకెళ్తున్నట్టుగా ఉంది. అరే చూడు థోర్, కనబడుతుంది కదా, అక్కడ మనకి ఎవ్వరు కూడా కనబడట్లేదు కానీ అక్కడ కార్ ఎలా వెళ్తుందో అర్థం కావట్లేదు. అందరూ షాక్ అవుతున్నట్టుగా ఉన్నారు. వీళ్ళకి నా మాటలు కూడా వినబడవు, ధను ఒక్కరికి మాత్రమే వినబడతాయి. హే ధను, ఇప్పుడు నాకు ఎలా అయినా సహాయం చేయాలి. మనకి సమయం అస్సలేదు. మధ్యాహ్నం 12 లోపు మీరు నా బాడీని కనుక్కోపోతే నేను ఆటోమేటిక్ గా చనిపోతాను, కంప్లీట్ గా దూరం అయిపోతాను. దయచేసి నా బాడీని కనిపెట్టు. నాకు ఉన్న గుర్తు ప్రకారం ఇక్కడే వెనకనే నన్ను పాతి పెట్టినట్టు గుర్తు. ఎవరు చంపారో నా మైండ్ లోకి రావట్లేదు కానీ నన్ను మాత్రం ఇక్కడే చంపారు. నన్ను కనిపెట్టు. నీ వెనక్కి ఉంది కదా ప్రదేశం, అక్కడే నన్ను ఎవరో పాతి పెట్టారు. అరే ఏమైందను? ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయావు సడన్ గా? ఏం జరిగింది? అరే స్క్విడ్ డాల్ నాతో మాట్లాడుతుంది టోనీ. సరే స్క్విడ్ డాల్, నీ ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడికి ఒకసారి తీసుకువెళ్ళు. ఇప్పుడే మేము అది ఎక్కడున్నా సరే నీ డెడ్ బాడీని బయట తీసుకొచ్చి నేను ఎలా అయినా బతికించుకుంటాం. ఓకే, స్క్విడ్ డాల్ వచ్చేసి ఒక ప్లేస్ చూపెడుతుంది టోనీ. ఎక్కడంటే ఎగ్జాక్ట్ గా మనం వెనక్కున్నాం కదా చిన్న ప్లేస్, మనం మొక్కలేస్తాం కదా, అక్కడే చూపెడుతుంది. నాకైతే మాత్రం ఇక్కడే ఎక్కడో అయినట్టు గుర్తుంది. కరెక్ట్ గా నాకు గుర్తు రావట్లేదు ఏం జరిగిందో. సరే తొందరగా వచ్చి ఇక్కడ తవ్వి నా బాడీని బయటకు తీసుకురండి. A few moments later. అరే ధను, ఇప్పటికే మనం చాలా వరకు తవ్వాం. లోపలున్నది మొత్తం కంకర మాత్రమే. ఇక్కడ మనకి ఎటువంటి డాల్ యొక్క శరీరం కనబడట్లేదు. ఆ బాడీని కనిపెట్టడం చాలా కష్టం అనుకుంటా. నాకు తెలిసి ఇక్కడ లేదు ధను. ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది నా మ్యాన్షన్ కాబట్టి ఇక్కడ ఏం జరిగినా నాకు ప్రతిదీ కూడా తెలుస్తుంది. అర్థం అవుతుందా? ఇక్కడ నాకైతే ఉండేటట్టుగా అనిపించట్లేదు. మనం ఎంత తవ్వినా కూడా సమయం వేస్ట్ అనిపిస్తుంది. ఒక్కసారి మళ్ళీ అడుగు, ఇక్కడ కాదా అని. నాకు
అనిపిస్తుంది, మళ్ళీ ఇక్కడ కాదేమో అనిపిస్తుంది. నాకేమీ అర్థం కావట్లేదు. ఏం జరిగిందో నా మైండ్ పని చేయట్లేదు. నన్ను ఎవరో గట్టిగా కొట్టి చంపేశారు. దయచేసి నన్ను కాపాడండి ప్లీజ్. అరే మరి క్లియర్గా ఎక్కడో తెలియకుండా ఎలా చెప్పు స్క్విడ్ డాల్, మరి ఎలా నిన్ను కనిపెట్టాలి? అరే ఇప్పటికే చాలా సేపు తవ్వారు, మొత్తం లోపలున్నది బయటకు తీశారు. ఇక్కడ చెత్త తప్ప ఏం లేదు. టైం మొత్తం వేస్ట్ అవుతుంది. అరే టోనీ, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. తనకు కరెక్ట్గా గుర్తులేదంట. ఇప్పుడు మనం ఎలా అయినా సరే తన బాడీని కనిపెట్టాలి, అది కూడా 12 లోపు. అదే తను నేను చెప్పేది క్లియర్ గా విను. తను ఆల్రెడీ ఇప్పుడు ఆత్మ అయిపోయింది కాబట్టి తనకు ముందు జరిగినవి ఏవి కూడా కరెక్ట్ గా గుర్తుండవు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే తొందరగా ఏం జరిగిందో వెళ్ళి తెలుసుకోవాలి. ముందుగా వచ్చేసి తను ఎక్కడ పనిచేసేది, ఎక్కడంటే రెడ్ లైట్ గ్రీన్ లైట్ దగ్గర. సో అక్కడికి మనం అయితే వెళ్ళాలి. ఇప్పుడు రెడ్ లైట్ గ్రీన్ లైట్ గేమ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి మనం తొందరగా రెడీ అయ్యి తొందరగా వెళ్ళాలి. అవును, రెడ్ లైట్ గ్రీన్ లైట్ గేమ్ తిను లేకుండా అవ్వదు కదా. ఇప్పుడు తిను లేకుండా ఎలా అవుద్ది? సరే అక్కడికి వెళ్తే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది టోనీ. అరే అప్పుడే సూట్ కూడా తీసేసావా? మీరిద్దరు రెడీ అయిపోయారా? సరే టోనీ, అల్లే స్క్విడ్ డాల్, ఇద్దరు పదండి మనం తొందరగా వెళ్దాం. అరే ధను, ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే ఆ రెడ్ లైట్ గ్రీన్ లైట్ గేమ్ వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ అవ్వదు. దాన్ని కనిపెట్టడం చాలా కష్టం. ఇప్పుడు అది ఎక్కడ అవుతుందని మనకు తెలుస్తుంది, ఎలా అవుతుందని మనకు తెలుస్తుంది. చెప్పు, నీకేమైనా ఐడియా ఉందా? సరే నీకు ఎలాగో స్క్విడ్ డాల్ లో మాట్లాడుతున్నావు కదా, ఒక్కసారి మాట్లాడి తెలుసుకో. తెలుసుకోవడానికి నాకేమీ గుర్తులేవని చెప్తున్నా కదా. ఎక్కడున్నారో నాకు తెలియదు, ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. అరే టోనీ, తన బ్రెయిన్ పనిచేయట్లేదని నీకు తెలుసు కదా. తనకి ఏం జరిగిందో తనకే తెలియదు. ఇంకా ఇప్పుడు ఇవన్నీ ఎలా గుర్తుంటాయి? ఇప్పుడు మనమే కరెక్ట్గా ఏదో ఒకటి ఆలోచించాలి. ఒక్కసారి ఆగు, నేను ఆలోచిస్తున్నాను. ఏదో ఒక దారి ఉంటుంది. ఇప్పుడు ఏ స్క్విడ్ గేమ్ అయినా కూడా దానికి వచ్చే సామాన్లన్నీ మా ఇంటి దగ్గర ఉన్న ఒక ప్లేస్ నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి. వాళ్ళు ఆ ప్లేస్ ని లీజ్ కి తీసుకున్నారేమో నాకు తెలిసి. అక్కడ చాలా మంది స్క్విడ్ గేమ్ వర్కర్స్ కూడా ఉన్నారు, నేను చూశాను. అక్కడికి వెళ్ళినట్లయితే మనకి ఏదో ఒక రకంగా రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళే సామాన్లు కూడా అక్కడి నుంచే వెళ్ళాలి కదా. సో అక్కడున్న వర్కర్ని ఒక్కడిని మనం పట్టుకొని మెల్లగా అక్కడున్న వాళ్ళు ఎవరికి తెలియకుండా సైడ్కి లాగి పిలిచి 4 తంతే వాడే చెప్తాడు. ఇప్పుడు మనం ఆ ప్లేస్ కి వెళ్తే గానీ మనకైతే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. వెళ్ళి చూద్దాం. ఓకే, మనమైతే వచ్చేసాం. ఇదిగో మా ఇంటి పక్కనే వీళ్ళు లీజ్ తీసుకున్నారు. ఇక్కడి నుంచే మనకి రెడ్ లైట్ గ్రీన్ లైట్, ఇంకా గ్లాస్ గేమ్, ప్రతి గేమ్ కి సంబంధించిన సామాన్లు ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఇక్కడే స్టోర్ చేస్తున్నారు. అదిగో కనబడుతుందా? అక్కడ చాలా ట్రక్స్ అయితే కనబడుతున్నాయి నాకు లెఫ్ట్ సైడ్ లో. అరే ధను, నా దగ్గర ఒక ఇన్విజిబుల్ డ్రోన్ ఉంది. ఆ డ్రోన్ ని కనుక నువ్వు అక్కడికి పంపించినట్లయితే మనకు అక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారో క్లియర్ గా కనబడుతుంది. అలానే వాళ్ళు ఏం మాట్లాడుకున్నా కూడా మనం క్లియర్ గా వినొచ్చు. పంపిస్తున్నాను. నాకైతే మాత్రం అక్కడ చాలా మంది వర్కర్స్ కనబడుతున్నారు. అందరూ పింక్ డ్రెస్ వేసుకుని గన్ పట్టుకొని ఉన్నారు. కానీ ఎవ్వరు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఓరి నాయనా, అక్కడ డిఫరెంట్ ట్రక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఎవరిని పట్టుకోవాలి? వీళ్ళందరూ కరెక్ట్గా సెక్యూర్గా ఉన్నారే. ఒక్కడిని మనం కదిలినా కూడా అందరూ వచ్చేస్తారు. అప్పుడు చాలా డేంజర్ అయిపోతుంది. ఒక్కడికి తెలియకుండా ఒక్కడిని మనమైతే, ఇదిగో టోనీ, ఒకడైతే కార్నర్లో ఉన్నాడు. ఈ కార్నర్లో ఉన్నవాడిని మనమైతే సైలెంట్గా లేపుకుపోవాలి. ఇప్పుడు ఎలా వెళ్ళాలంటే పక్క వాళ్ళకి డౌట్ రాకుండా మనం వెనక నుంచి వెళ్ళి వీడికి నా స్టంట్ గన్తోని షాక్ ఇచ్చి అప్పుడు వీడి స్ప్రో కోల్పోయేలా చేసి అప్పుడు వీడిని సైడ్కి తీసుకెళ్ళి అడగదాం. ఓకేనా? ప్లాన్ ప్రకారంగానే మనం వెళ్దాం, వెనక నుంచి వెళ్దాం. ఎందుకంటే వాడు ఒక్కడే దూరంగా ఉన్నాడు. వాడిని గనక మనం కాల్చినా కూడా పక్క వాళ్ళు మోస్ట్లీ చూడరు, ఎందుకంటే వాళ్ళ పనిలో అయితే వాళ్ళు బిజీగా ఉన్నారు. మనకి జరిగే ప్లాన్ అయితే ఇదే. సో ఒకవేళ మనం గనక వాడిని కాల్చి అడిగినట్లయితే అప్పుడు వాడు ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఎందుకంటే రెడ్ లైట్ గ్రీన్ లైట్ వచ్చేసి అందరికీ తెలిసినట్టుగా ఎక్కడ పడితే అక్కడ అవ్వదు. అదేదను, నీ ప్లాన్ అయితే మాత్రం అదుర్స్తుంది. నువ్వు ఏం ఆలోచించినా కరెక్ట్ గా ఆలోచిస్తావు. సరే, లేట్ చేయకుండా తొందరగా మనం అయితే అక్కడికి వెళ్దాం. అగో వాడైతే మాత్రం నాకు క్లియర్ గా కనబడుతున్నాడు. అరే, ఇక్కడ కొంతమంది స్క్విడ్ గేమ్ లో ఆడడానికి టికెట్స్ తీసుకున్నట్టుగా ఉన్నారు. వీళ్ళు పంపించారు ముందు. ఏయ్ వెళ్ళండి. అబ్బా వీడేంటి ఈ సైడ్కి వెళ్తున్నారు? వీళ్ళు కొంపదీసి వెనక్కి చూస్తే మన పని అయిపోతుంది. ఓ చూడరు కదా. అమ్మయ్య, వీడైతే చూడలేదు. వీడికైతే మాత్రం సరిగ్గా చూసుకొని గురి చూసి కొడితే దెబ్బకి పడిపోవాలి. అయిపోయావరా ఇప్పుడు నువ్వు. ఇప్పుడు వీడికి కరెక్ట్గా మనమైతే షాక్ ఇచ్చాం. వీడు ఆ సైడ్గా పడిపోయినట్టుగా ఉన్నాడే. ఓరి నాయన, ఇప్పుడు వాళ్ళు కొంపదీసి వీడిని చూసారనుకోండి, మనం అయిపోయినట్లే. ఒక్కసారి ఆగండి. వీళ్ళందరూ వర్క్లో బిజీగా ఉన్నారు. ఎవరు కూడా ఇటు సైడ్ చూడట్లేదు. చాలా మంచి సమయం. స్క్విడ్ డాల్, నువ్వు కనబడతావు. అటెందుకు వెళ్ళావు? అరే మర్చిపోయావా, నేను ఒక్కడికే కనబడతాను. సరే, ఫైనల్లీ వీళ్ళైతే మనం పట్టేసుకుందాం. లేట్ చేయకుండా తొందరగా మనం వెళ్దాం పదా. సమయం అస్సలు లేదు, ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. 12
వెళ్ళిపోతే మళ్ళీ నేను మీ అందరికీ దూరం అయిపోతాను. ఓకే ఓకే స్క్విడ్ డాల్, నువ్వేం టెన్షన్ పడుకో, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఓరి నాయన, మనల్ని కనుక వీళ్ళు చూసినట్లయితే ఖచ్చితంగా పట్టేసుకుంటారు. అస్సలు వీళ్ళకి చిక్కకూడదు. వెళ్ళవే, వెళ్ళు 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 వెళ్ళు. అమ్మయ్య వచ్చేసింది, లేకపోతే జస్ట్ మిస్, ఇంకా వీళ్ళకి దొరికేసి ఉండేవాళ్ళం. ఓకే ఫాస్ట్గా మనమైతే వెళ్ళాలి. అరే ధను, వీడిని ఇక్కడే 4 తంతే వీడే చెప్తాడు కదా. వీడిని ఇప్పుడు మనం ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాం? ఇక్కడ అడుగుతావా? బై మిస్టేక్ వాళ్ళు గనక చూసారనుకో, వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదా. తరువాత సైన్యం దిగిపోతుంది. మనం వాళ్ళకి ఛాన్స్ అయితే అస్సలు ఇవ్వకూడదు. అందుకే ఎవరికి తెలియకుండా మనమైతే ఒక ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ వీడికి 4 తన్ని అడగాలి. భయపెడితే వీడు ఖచ్చితంగా భయపడతాడు. ఎందుకంటే వీళ్ళ చేతుల్లో గన్లు ఉన్నంత వరకే. వీడి దగ్గర ఉన్న గన్ కూడా నేను ఆల్రెడీ తీసేసుకున్నాను. వీడు ఇంకా ఎక్కువ మాట్లాడితే మాత్రం షూట్ చేసి పడేస్తా. ఓకే టోనీ, మనమైతే కరెక్ట్ ప్లేస్కే వచ్చామనిపిస్తుంది. ఇక్కడ ఆపినట్లయితే ఖచ్చితంగా ఎవరికి డౌట్ రాదు. ఎవడు కూడా ఇటు సైడ్ అయితే చూడరు. మనం సిటీకి కూడా చాలా దూరంలో ఉన్నాం. నో ప్రాబ్లం. హే బాబు, ఒక్కసారి నువ్వు లేవాలమ్మా. లేస్తావా లేవా? అరే వీడు లేచేటట్టుగా లేడే, కొంచెం గట్టిగా పిల్లండి. లే. ఎవరు మీరు? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేను ఎక్కడికి కాల్చుకో. ఏం కావాలో చెప్పు. నేను చెప్తాను. రేయ్, స్క్విడ్ డాల్ ని ఎవరు చంపారో చెప్పు. వాట్? స్క్విడ్ డాల్ ని చంపడం ఏంటి? నాకేం తెలీదు. స్క్విడ్ డాల్ ని కానీ ఎందుకు చంపుతారు? పైగా నేను అక్కడ ఉన్నాను. నేను ఇక్కడి నుంచి జస్ట్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే చేస్తాను. నా డ్యూటీ ఇది. ఇప్పుడు ఏం కావాలి? నాకేం తెలీదు. ప్లీజ్ వదిలే. ఓకే, ఈ ట్రాన్స్పోర్టేషన్ నువ్వు చేస్తావు కదా, నువ్వు ఇప్పుడు ఎలా అయినా సరే ట్రాన్స్పోర్ట్ చేయాల్సిందే. ఎక్కడికి? రెడ్ లైట్ గ్రీన్ లైట్ గేమ్ దగ్గరికి. అది ఎక్కడవుతుందో నాకు చెప్పావనుకో, అప్పుడు నేను వదిలేస్తా. చెప్తా. అది ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ అఫీషియల్ చేసింది. అది డైరెక్ట్ గా మన సిటీలోనే కండక్ట్ చేస్తున్నారు. ఇది ఎక్కడంటే మన పాత ఎయిర్పోర్ట్ రన్వే ఉంది కదా, అక్కడే కండక్ట్ చేస్తున్నారు. అక్కడే. నాకు అంతకు మించి ఇంకేం తెలియదు. నేను అక్కడి వరకు ట్రాన్స్పోర్ట్ మాత్రమే చేస్తాను. నన్ను వదిలే దయచేసి. రే పోరా పో. కనబడ్డావంటే మాత్రం తన్నేస్తా. ఇంకొకసారి మళ్ళీ ఆ గేమ్ సైడ్ వెళ్తున్నట్లయితే. అబ్బా, వీడికైతే స్క్విడ్ డాల్ ఎలా చనిపోయిందో తెలియదంట. కానీ గవర్నమెంట్ అయితే అఫీషియల్ చేసిందంట ఈ గేమ్ని. సిటీలోనే కండక్ట్ చేస్తున్నారు. ఇలాంటి గేమ్ని గవర్నమెంట్ ఎలా ఎంకరేజ్ చేస్తుందో నాకు అసలు అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళాలి. అది కూడా ఎక్కడికంటే అదిగో ఎదురుగా కనబడుతుంది కదా ఓల్డ్ ఎయిర్పోర్ట్. అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడే ఉందంట మన స్క్విడ్ డాల్ యొక్క గేమ్. అరే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళేంత మాత్రాన మనకి స్క్విడ్ డాల్ యొక్క బాడీ దొరుకుతుందా? నాకేం అర్థం కావట్లేదు. అరే, మనం అక్కడ అనుకునే వెళ్ళాం కదా టోనీ. ఇప్పుడు మనకి రెడ్ లైట్ గ్రీన్ లైట్ కావాలంటే ఖచ్చితంగా మనకి స్క్విడ్ డాల్ కావాలి. స్క్విడ్ డాల్ లేకుండా వీళ్ళు ఎలా కండక్ట్ చేస్తారు? ఖచ్చితంగా స్క్విడ్ డాల్ అక్కడే ఉండుంటుంది. స్క్విడ్ డాల్ బాడీ అయినా ఖచ్చితంగా అక్కడే ఉండుంటుంది. మనం అక్కడికి వెళ్ళి కరెక్ట్ గా తెలుసుకున్నట్లయితే అన్ని బయటకు వస్తాయి. నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నా కదా. సరే, స్క్విడ్ డాల్ ఈ విషయం అడుగు. ఇప్పుడు వీళ్ళందరికీ బాస్ ఎవరు? ప్రెజెంట్ అందరికంటే బాస్. ఇప్పుడు మా బాస్ ఎవరంటే మిస్టర్ ఫిక్సిట్. అతనే మా బాస్. అక్కడికి వెళ్తే అతను అక్కడ ఉంటాడు. అక్కడికి వెళ్ళి చూద్దాం. చెప్తున్నాను, అక్కడికైతే వెళ్ళకండి. దరిదాపుల్లో అక్కడికి ఎవరు వచ్చినా కూడా షూటింగ్ ఆర్డర్స్ ఉంటాయి. ఖచ్చితంగా నాకు ఇది మాత్రం తెలుసు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇందులో ఉన్నాను కదా. ఇప్పుడు నన్ను ఎవరు చంపారో నాకు తెలియాలి. ఖచ్చితంగా తెలియాలి. సమయం లేదు, ఇంకా గంట మాత్రమే ఉంది. ఇక్కడి నుంచి ఇన్విజిబుల్ కెమెరా పంపిస్తున్నారా? ఎస్ స్క్విడ్ డాల్, ఇన్విజిబుల్ కెమెరానే పంపిస్తున్నాను. ఇక్కడ నుంచి మనకి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా క్లియర్గా వినిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది సోల్జర్స్ ఉన్నారు, అదే వర్కర్స్. వీళ్ళైతే మాత్రం ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి అక్కడ మీరేం మాట్లాడకండి, సైలెంట్ గా ఉండండి. అరే, నిన్న జరిగిన గేమ్ ఖరాబ్ అయిపోయిందబ్బా. ఎందుకంటే ఒకరికొకరు కాల్చుకొని అందరూ చచ్చిపోయారు. నేను అస్సలు అనుకోలేదు ఆడేటోళ్ళు ఇలా తిరగబడతారని. పోతే పోనీ, వాళ్ళందరినీ మనమైతే మన స్క్విడ్ గ్రేవ్ యార్డ్ లోనే పడేసాం కదా, మన బాస్ చెప్పినట్టుగానే. అవును, ఇంకా ఎవరైనా బ్యాలెన్స్ ఉన్నారా? మళ్ళీ బాస్ కొంతసేపట్లో ఇక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత అతని చేత మళ్ళీ తిట్లు తినడం ఎందుకు చెప్పు. అందుకే ఇప్పుడు తొందరగా ఇంకెవరైనా ఉంటే లోపలికి వెళ్ళి మన స్క్విడ్ గ్రేవ్ యార్డ్ లో పడే. ఆల్రెడీ అందరినీ పడేశాము. అన్ని చెక్క ముక్కలు, బొమ్మ ముక్కలు అన్ని అక్కడే పడేశాం భయ్యా. ఇంకా ప్రాబ్లం లేదు. బాస్ వచ్చిన తర్వాత గేమ్ స్టార్ట్ చేయడమే. మరి వీళ్ళు అన్నీ పడిస్తే, ఓ మై గాడ్, ఇక్కడ స్క్విడ్ డాల్ ఉంది. అరే, మరి నువ్వెవరు? ఊరి నాయన, ఇది కొత్త స్క్విడ్ డాల్ లా ఉంది. చూడడానికి చాలా చాలా పెద్దగా పొడవుగా ఉంది. ఓ, నమ్మలేకపోతున్నాను. చూడడానికి చాలా అందంగా కూడా ఉంది. అరే, ఇప్పుడు నువ్వెవరు మరైతే ఈ స్క్విడ్ డాల్ ఇక్కడ ఉన్నట్లయితే? అరే, అది కొత్త స్క్విడ్ డాల్ అనుకుంటా. నేను చచ్చిపోయానని అప్పుడు కొత్త స్క్విడ్
అరే అరే నువ్వు కంగారు పడకు, అది కొత్త స్క్విడ్ డాల్ అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు నీ బాడీ ఎక్కడుందో మనకు తెలిసింది. ఇగో ఆ వర్కర్స్ మాట్లాడుకుంది క్లియర్ గా మనం విన్నాం కదా. ఇప్పుడు నిన్న ఎవరో కొంతమంది ఆటగాళ్ళు ఎదురు తిరిగి అక్కడున్న వర్కర్స్ ని ఇంకా అలానే బొమ్మలంటే ఖచ్చితంగా నువ్వే అయి ఉంటది, ఎందుకంటే నువ్వు కూడా స్క్విడ్ డాల్వే కదా. ఖచ్చితంగా వాళ్ళు నిన్ను కాల్ చేసి ఉంటారు. ఆ టైంలో నిన్ను వర్కర్స్ని కాల్ చేయడం వల్ల సో మిస్టర్ ఫిక్సిట్ అనే వీళ్ళు బాస్ ఉన్నారు కదా, ఆ మిస్టర్ ఫిక్సిట్ వచ్చేసి గ్రేవ్ యార్డ్ దగ్గర పడేయమని చెప్పారంట. అందుకే మనం ఇప్పుడు గ్రేవ్ యార్డ్ దగ్గరికి వచ్చాం, అదే మీ స్క్విడ్ గ్రేవ్ యార్డ్ దగ్గరికి. అవును, ఇప్పుడు గుర్తొచ్చినట్టుగా అనిపిస్తుంది. నన్ను ఇక్కడే పడేశారేమో అనిపిస్తుంది. ఇదేనా? అరే నాకు గుర్తు రావట్లేదే, ఇదో కాదో తెలియట్లేదు. తను ఏం చేయాలి? అరే ఇక్కడ చాలా మంది వర్కర్స్ ఉన్నారు. వీళ్ళు పాపం ఆ స్క్విడ్ గేమ్ కోసం పని చేస్తుంటే కనీసం వీళ్ళని పాతి కూడా పెట్టలేదు. కుక్కల్ని పడేసినట్టుగా బయట పడేశారు, కనీసం విలువ ఇవ్వట్లేదు చూడు. అందుకే నాకు ఆ గేమ్ అస్సలు నచ్చట్లేదు. అరే ఇప్పుడు ఖచ్చితంగా నిన్ను కూడా ఎక్కడెక్కడో పడేసి ఉండాలి. ఎక్కడ పడేసి ఉన్నారు నాకు అర్థం కావట్లేదే. చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ వీళ్ళ మాత్రమే ఉన్నాయి. ఓరి నాయన, అవసరం ఉన్నంత వరకు వీళ్ళు వాడుకొని తర్వాత ఇంకా చూడు ఎలా పడేశారు. చాలా ఘోరం. టోనీ చూసావా? ఇంత దారుణాలు జరుగుతున్నా కూడా మన గవర్నమెంట్ ఇంకా కళ్ళు మూసుకుని ఉంటే నమ్మలేకపోతున్నదను. సరే ఇప్పుడు లేట్ చేయకుండా మన స్క్విడ్ డాల్ యొక్క బాడీని మనం వెతకాలి, మనకి సమయం లేదు. అరే అరే అవునవును, మాట్లాడుతూ మాట్లాడుతూ మనం టైం వేస్ట్ చేస్తాం, మనకి ఇప్పుడు సమయం లేదు. అరే అరే సమయం అయిపోతుందా? నేను అస్సలు చూసుకోలేదు. అరే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా స్క్విడ్ డాల్, ఎదురుగా వచ్చి ఒక గుంత కనబడుతుంది కదా, ఈ గుంతలోనే నాకు తెలిసి నిన్ను పూడ్చిపెట్టినట్టుగా ఉన్నారు. ఖచ్చితంగా నీ డెడ్ బాడీ ఇక్కడ లేదు అంటే నీ బాడీని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయారేమో. నాకు తెలిసి ఇక్కడైతే నేను కాదు, సమయం లేదు. నేను వెళ్ళిపోతున్నాను, అందరినీ వదిలి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నన్ను పాతి పెట్టడానికి అంత పెద్ద ప్లేస్ కూడా కాదు, చిన్నది. అరే అరే నువ్వు టైం ఉందని చెప్పావు కదా, టైం ఎంతవరకు ఉంది? మనకి 12 వరకు ఉందని చెప్పావు కదా. ఖచ్చితంగా నీకేం కాదు స్క్విడ్ డాల్, నేను చూస్తాగు. 1 మినిట్ టైం చూద్దాం. అరే టైం 12 అయింది టోనీ, టైం 12 అయింది. స్క్విడ్ డాల్ నీకేం కాదు, నేను ఖచ్చితంగా. అరే ఏది స్క్విడ్ డాల్ కనబడట్లేదు టోనీ, స్క్విడ్ డాల్ కనబడట్లేదు. అరే ఇంతవరకు తనతోనే మాట్లాడావు కదను, ఇప్పుడు కనబడట్లేదు అంటున్నావు ఏంటి? నాకు అస్సలు అర్థం కావట్లేదు, ఏం జరిగింది? స్క్విడ్ డాల్ యొక్క ఆత్మ వచ్చేసి 12 వరకు కనబడుతుందని చెప్పింది. ఇప్పుడు తను మనకు కనబడకుండా పోయింది, ఈ భూమి వదిలి వెళ్ళిపోయినట్టుగా ఉంది. తనకి చాలా అన్యాయం జరిగింది, తను చాలా మంచిది టోనీ. ఖచ్చితంగా దీన్ని ఎవరు చేస్తారో మనం కనిపెట్టాలి, కానీ ఎలా కనిపెట్టాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తన్ని మళ్ళీ మన ప్రాణాలతో తీసుకుని రాగలమంటావా చెప్పు? అరే ధను, ఇప్పుడు మనం రంగబాబా దగ్గరికి వెళ్దాం. మనం ఆయన దగ్గరికి వెళ్ళడం మర్చిపోయాం. ముందే మనం ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఈ పాటికి మన స్క్విడ్ డాల్ ప్రాణాలు కూడా పోయేవి కాదు, అదే తన ఆత్మ ప్రాణాలు. ఇప్పుడు తన ఆత్మ కూడా ఇక్కడ మనల్ని వదిలి వెళ్ళిపోయింది. ఎలా అయినా సరే ఇప్పుడు తనకి న్యాయం జరగాలంటే తనకు అలా ఎవరు చేశారో వాడిని మనం కనుక్కోవాలి. పద బాబా గారు, మీరు మాత్రమే మాకు ఇప్పుడు దారి చూపించాలి. ధను జరిగింది చెప్పు. రంగబాబా, స్క్విడ్ డాల్ అని స్క్విడ్ గేమ్ లోని ఒక డాల్ ఉంటుంది. ఆ డాల్ చాలా చాలా మంచిదయ్యి ఈ మధ్యనే చాలా మంచిగా అయ్యింది. జనాలకి చాలా మేలు కూడా చేసింది, ఎవరిని కాల్చకుండా విడిచిపెట్టింది. చాలా మంచిదయ్యి. అలాంటి ఆ మంచి డాల్ వచ్చేసి ఇప్పుడు చనిపోయింది. తన్ని ఎవరు చంపారో ఇప్పటికీ మాకు తెలియట్లేదు. మేమైతే చాలా రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేసాం. తన డెడ్ బాడీ కనిపెడితే తను మళ్ళీ బతుకుతుందని చెప్పింది, కానీ డెడ్ బాడీ ఎక్కడుందో కూడా తెలియలేదు. రంగబాబా, ఇప్పుడు తన్ని ఎవరు చంపారో మాకు తెలుసుకోవాలని ఉంది. దయచేసి తన్ని ఎవరు చంపారో చెప్పండి, తరువాత ఏం చేయాలో మేం చేస్తాం. తన బాడీ కూడా ఎక్కడుందో మాకు తెలియదు. నాయనా ధను, ఇది సృష్టి తలరాత, ఇలానే ఉంటుంది. అలాంటివన్నీ నేను బయట పెట్టడానికి రాలేదు, కానీ నేను నీకు ఒక రకంగా మాత్రమే సహాయం చేయగలను. తన యొక్క శరీరాన్ని నువ్వు నా దగ్గరికి తెచ్చినట్లయితే తన ఆత్మని మళ్ళీ నేను వెనక్కి తీసుకొచ్చి తన ప్రాణాలతో ఉండేలా చేస్తాను. ఇప్పుడు తన్ని ఎవరు చంపారు, ఎక్కడ చంపారు అన్నది నేను చెప్పలేను, అర్థమవుతుందా? జాగ్రత్తగా విను. కానీ ఒకటి మాత్రం నేను నీకు చెప్పగలను, దాన్ని బట్టి నువ్వే అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు తనంటే ఎవరికీ నచ్చేది కాదు, తనని అందరూ శత్రువులా చూసేవారు. ఇప్పుడు తనని అందరూ మిత్రుల్లా చూస్తున్నారు. తన మిత్రుడు శత్రుడయ్యారు, శత్రుడు మిత్రుడయ్యారు. వెళ్ళి తెలుసుకో. వెళ్ళు నాయనా, విజయోత్సవ. ధను, మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడికి వచ్చి మన టైం మొత్తం వేస్ట్ అవుతుంది. తన డెడ్ బాడీ కావాలంటే మళ్ళీ ఇక్కడికి మనకి ఎలా దొరుకుతుంది చెప్పు? చెప్తా టోనీ, కంగారు పడకు, చెప్తా. మొత్తానికి కొత్త స్క్విడ్ డాల్ చాలా అందంగా అపురూపంగా ఉంది. ఇప్పుడు ఆటలో ఇంకా మజా రాబోతుంది. చాలా బాగుంది.
ఆ పాత స్క్విడ్ డాల్ని నేను కూడా చాలా మిస్ అవుతున్నాను. కానీ ఇప్పుడు ఈ కొత్త స్క్విడ్ డాల్ గేమ్లోకి వచ్చేసరికి అంత అందం అలంకరణ మారిపోయింది. చాలా బాగుంది. ఈ క్యూట్గా కనబడుతున్న క్యూట్ లేడీ ఇప్పుడు అందరినీ షూట్ చేసి పడేస్తుంది. సరే, ఆటకి మొత్తం సిద్ధమైందనుకుంటా. ఇప్పుడే చిన్న పనుంది, మనం బయటికి వెళ్ళి వద్దాం. ఎందుకంటే ఇందాక నుంచి కడుపులో గుడగుడామంటుంది. చూసుకోండి, మరికొద్దిసేపట్లో మనం ఆట ప్రారంభించాలి. నేను ఇప్పుడే వస్తాను, చిన్న పర్సనల్ పని చేసుకొని. ఓకేనా? ఎంతో ఆనందంగా ఉంది. ఇందాక నుంచి కడుపులో గుడగుడ గడుగుడు అంటుంది. అందుకే నా పని తీర్చుకొని వచ్చి ఆట మొదలు పెడదాం. అరే, ఎందుకు వచ్చామో చెప్పమంటే చెప్పట్లేదేంటి తను? నాకు అర్థం కావట్లేదు. రేయ్, ఇక్కడ మీరేం చేస్తున్నారా? అయిపోయారు మీ నా చేతిలో. వీడి కోసమే వచ్చాను. టోనీ, ఇప్పుడు తీసుకోరా షాకు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి కదలేవు. నీకు రిమైనింగ్ షాకులు మొత్తం ఇచ్చి నిన్ను ఏం చేయాలో నాకు తెలుసు. అరే ధను, ఇంతకీ వీడెందుకు? వీడేం చేశాడు? వీడిని పట్టుకుంటే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందా చెప్పు. అవుతుంది టోనీ, అవుతుంది. రంగబాబా గారు చెప్పిన మాటల ప్రకారం ఖచ్చితంగా నాకు వీడే అనిపిస్తుంది. మన దగ్గర ఉన్న టైం మిషన్ ని ఒక్కసారి మాత్రమే మనం వాడగలం. అది కూడా వీడిని పెట్టి వాడితే మనకు అన్ని డీటెయిల్స్ క్లియర్ గా తెలుస్తాయి. అర్థమవుతుందా? అరే రంగబాబా గారు ఏం మాటలు చెప్పారు? నీకేం అర్థమైంది? కానీ వీడిని పట్టుకుంటే మనకేమొస్తుంది చెప్పు. మన టైం మషిన్ వాడితే నీకు అన్ని తెలుస్తుంది టోనీ, కంగారు పడకు. మన రంగబాబా గారు ఏం చెప్పారు? మిత్రులు శత్రులయ్యారు, శత్రులు మిత్రులయ్యారని చెప్పారు. అంటే ఆ డాల్ కి మిత్రులు వీరు, అంటే ఇప్పుడు వీళ్ళు శత్రువులయ్యారు. మనకి ముందు ఆ డాల్ అంటే పడేది కాదు, కానీ ఆ డాల్ ఇప్పుడు మనకి మిత్రులైంది. అంటే ఖచ్చితంగా వీడే చేసుంటాడు. నాకు వీడిపైనే డౌట్. అందుకే వీడిని స్ట్రో కోల్పోయేలా చేశాను. మన దగ్గర ఉన్న టైం మెషిన్ ని ఒక్కరికి మాత్రమే వాడగలం. ఇప్పుడు వీడినే వాడదాం. ఖచ్చితంగా నాకు వీడిపైనే డౌట్ వేస్తుంది. అరే ధను, ఇప్పుడు వీడు కాకపోతే మన టైం మిషన్ కూడా ఖరాబ్ అయిపోతుంది. ఎందుకంటే ఒక్కరికి మాత్రమే వాడగలమని నీకు తెలుసు. అందుకే ఇప్పుడు బాగా ఆలోచించుకో. వీడిని అనవసరంగా మనం తీసుకెళ్తున్నాం అనిపిస్తుంది. ఖచ్చితంగా వీడైతే అయ్యి ఉండడు. ఎందుకంటే ఎప్పటి నుంచో నమ్మకత్వంగా స్క్విడ్ డాల్ వీడితో ఉంది. నువ్వు నమ్మకం గురించి మాట్లాడుతోని చిన్నప్పటి నుంచి కష్టపడి తల్లిదండ్రులు పిల్లలు పెంచుతుంటే వాళ్ళు పెద్దయినాక తల్లిదండ్రులు చూసుకుంటున్నారా? వాళ్ళే చూసుకోవట్లేదు. ఇంకా వీళ్ళు ఉంటారా కలిసి? ఇప్పుడు మనకు తెలియబోతుంది చూడు. అందుకే టైం మిషన్ కూడా బయటికి తీసుకొని రమ్మని చెప్పాను. సరే, నువ్వు కూడా దీనిపైన ఇంత బలంగా ఉన్నావు కాబట్టి నేను కూడా అడ్డు చెప్పట్లేదు. సరే, వీడినైతే వెళ్ళి ఆ టైం మిషన్ దగ్గర పెట్టినట్లయితే అప్పుడు మనకి నిజాలు బయటకు వస్తాయి. ఒకవేళ వీడు కాదు అని మనకు తెలిసినట్లయితే మనం లైఫ్ లాంగ్ స్క్విడ్ డాల్ ని అస్సలు కాపాడలేం. అప్పుడే పెట్టేశావా ధను? సరే, నువ్వు నేను కలిసి ఇద్దరం ఒక్కసారిగా ఎంటర్ అవుదాం. లెట్స్ గో. ఓ మై గాడ్, నో 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 నో. ఎక్కడికి వచ్చాం? అరే అబ్బా, ఓరి నాయనా, సత్యన్ రా బాబు. టోనీ, మనం వాడి మైండ్లోకి ఎంటర్ అయినట్టుగా ఉన్నాం. జరిగిన సీన్ మొత్తం మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నామో మనకు తెలియట్లేదే. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో ఖచ్చితంగా మనం కూడా అక్కడే ఉంటాం, మన పక్కనే. అరే, ఇక్కడే ఉన్నాడు. టోనీ, మనం ఎక్కడికి వచ్చామంటే స్క్విడ్ మ్యాప్ దగ్గరకు వచ్చాం. అదే రెడ్ లైట్ గ్రీన్ లైట్ దగ్గర. అది నాకు కూడా కనబడుతుంది ధను. ఇంతకి ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మనం అయితే వెళ్ళి చూడాలి. అక్కడ ఏం జరుగుతుంది? పెద్ద డాల్ ఉంది ధను. ఒక్కసారి మనం కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఓ మై గాడ్, చూడు, వీడిక్కడే ఉన్నాడు. అరే, చిన్న స్క్విడ్ డాల్ ఎందుకు ఏడుస్తుంది? ఏదో జరుగుతుందను. అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూడాలి. నేను ఇన్నాళ్ళు నిన్ను నమ్మకంగా పెట్టుకున్నాను. ఈ మధ్య చాలా మంది ఆట ఆడడానికి వస్తున్నారు, కానీ ఎవరిని నువ్వు చంపట్లేదు. ఇన్ని కోట్లు పెట్టి ఈ ఆట మేము పెడుతుంటే నువ్వు చంపకుండా జనాల్ని వదిలేస్తావా? అందుకే నీకంటే అందమైన అద్భుతమైన పెద్ద బొమ్మని నేను తీసుకొచ్చాను. ఇప్పుడు నీకు తెలిసొచ్చిందా? ఇప్పుడు నిన్ను ఇలా వదిలేస్తా అనుకున్నావా? ఇప్పటి వరకు నువ్వు చాలా మందిని ఎలిమినేట్ చేశావు. ఇప్పుడు నేను నిన్ను ఎలిమినేట్ చెయ్యాలా? నిన్ను అలా ఎలా వదిలేస్తానే? ఇప్పుడు దీన్ని చంపి పడేయండి రా అందరూ. ఎవ్వడు విడిచిపెట్టకండి, చంపేయండి. ఎక్కడికి పారిపోతావే? నువ్వు ఎక్కడికి పారిపోలేవు. నువ్వు ఎక్కడికి వెళ్ళా నేను నిన్ను విడిచిపెట్టను, వస్తూనే ఉంటా. అరే టోనీ, అవెంజర్స్ దగ్గరికి వస్తుంది స్క్విడ్ డాల్. రాత్రి జరిగింది మొత్తం ఇదా? తను అందుకే చెప్తుంది తను ఇక్కడే చనిపోయిందని. ఊరి నాయన, నేను ఎంత చెప్పినా నమ్మలేదు. అంటే ఖచ్చితంగా డెడ్ బాడీ ఇక్కడే ఉంటుంది. సరే, నెక్స్ట్ ఏమైందో చూద్దాం. తను ఎందుకు వస్తుంది ఇంతకు ఇక్కడికి? మీరు మాత్రమే కాపాడగలరు. ఈ మిస్టర్ ఫిక్సిట్ నన్ను చంపేస్తున్నాడు. కాపాడండి. అబ్బా, నడవలేకపోతున్నాను.
నేను నిన్ను ఎలా విడిచిపెడతానుకున్నావు? నిన్ను విడిచిపెట్టనే. మనుషుల్ని చంపమని నీకు పని చెప్తే చంపకుండా జాలి దయ అని వాళ్ళని వదిలేస్తావా? చెత్త డాల్, చెత్త బొమ్మ, నీకు ఇదే శిక్ష. నిన్ను ఇలా ఉంచకూడదే. నిన్ను చూస్తేనే కోపం వస్తుంది. నిన్ను చంపి పడేయాలి. దీన్ని మూల పడేస్తే ఎవ్వడు చూడడు. ఎంత కోపం తెప్పించింది, అందుకే చావగొట్టి చంపి పడేసా. దీన్ని ఇక్కడే విడిచిపెట్టేద్దాం. ఎవ్వడు చూడ్డు, ఇక్కడికి ఎవ్వడు రారు. వచ్చిన నీటి ప్రభావంతో ఇదే బయటికి కొట్టుకుపోతుంది. కొత్త డాలు, కొత్త ఆట. టోనీ, ఇప్పుడు నీకు అర్థమైందా? దీనికి కారణం మొత్తం మిస్టర్ ఫిక్సిటే. ఇదిగో తిన డెడ్ బాడీ కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు కానీ మనం తిన డ్రీమ్లో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయలేం. సరే టోనీ, రెడీగా ఉండు. మనం లేట్ చేయకుండా ఈ టైం మిషన్ నుంచి వెనక్కి వెళ్దాం. లెట్స్ గో. అరే వచ్చేసాం. టైం మిషన్ కూడా ఖరాబ్ అయిపోయింది, కానీ మనం అనుకున్న టాస్క్ అయితే అయిపోయింది. గాయ్స్, రే లేరా పంది, లేస్తావా లేవా? నీ వల్లే కదరా స్క్విడ్ డాల్ చనిపోయింది. అరే నేనా? నో నేనెందుకు చంపుతాను? అరే మీరేదో తప్పు పడినట్టుగా ఉన్నారు. మీరు పొరపాటు పడ్డారు. నేను కాదు. నేను తన్ని చాలా బాగా చూసుకున్నాను. నేను తన్ని ఎందుకు చంపుతాను చెప్పు? నాకు తెలుసు మిస్టర్ ఫిక్సేట్, ఖచ్చితంగా నువ్వే చంపావు. ఇప్పుడు టైం మిషన్ లో మేము క్లియర్ గా చూసాం. అబద్ధం ఆడుకో. వీడితో మాటలు ఎందుకుదను? ఇలాంటి వాణ్ణి విడిచిపెట్టకూడదు. ఆ పాప ఏ తప్పు చేసిందిరా? తను ఇలాగే చంపావు కదా. ఇక్కడే చంపావు కదా. నిన్ను కూడా అలానే చంపుతాన్రా. నిన్ను విడిచిపెట్టండ్రా మిస్టర్ ఫిక్సేట్. నీ గురించి నాకు తెలుసు. మనుషుల్ని చంపి ఆనందం పొందే నీలాంటి వాళ్ళకి ఇలాంటి మరణమే రావాలి. డాల్ ఎక్కడున్నావు? నేను వస్తున్నాను. పాపం తను చాలా మంచిది. జనాల కోసం తను ఎంతో మంచిగా ఉందామనుకుంటే ఈడి వల్లే అరే చనిపోయింది. ఇప్పుడు తన ఆత్మ కూడా ఇక్కడ లేదు. తన బాడీ మాత్రమే మన దగ్గర ఉంది. ఏం చేయాలి? హల్క్ మామా, నీ విశ్వరూపం చూసాను. ఇరక్కుమేసా హల్క్ మామా, సూపర్. కానీ స్క్విడ్ డాల్ పాపం అయ్యో చనిపోయింది. ఇప్పుడు తన్ని ఎలా నార్మల్ చేస్తాను అన్నా? షిన్చాన్, నేనేం చేయలేకపోయాను రా. ఎందుకంటే తన ఆత్మ ఉన్నంత వరకు తన డెడ్ బాడీని కనిపెడితే సరిపోతుండేది. కానీ అప్పుడు నేను కనిపెట్టలేకపోయాను. నా వల్లే తన మరణం వచ్చింది. అరే ఎవరిది? ఓ రంగబాబా, ఏమైంది ఇలా పరిగెట్టుకుని వచ్చారు? నేను నీకు చెప్పింది మర్చిపోయావా? నాకు కనుక మీ దగ్గర శరీరం ఉన్నట్లయితే తన ప్రాణాన్ని మళ్ళీ నేను తిరిగి తీసుకొస్తా అని చెప్పాను కదా. చెప్పినా కూడా మీరు మర్చిపోయారా? సరే, ఇప్పుడు నేను మొదలు పెడతాను. కంగారు పడకండి. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే. ఓం దీర్ఘ కిరణహే బాధమానేంటి చూడే. ఓం హైం క్లీం ఓం ఫట్ స్వాహా. ఆత్మ వెళ్ళి ప్రవేశించు. నీ శరీరంలోకి వెళ్ళి నువ్వు మళ్ళీ ప్రవేశించు. వచ్చావా పాపా? అరే నమ్మలేకపోతున్నాను. బాబా మీరు నిజంగానే తన ప్రాణాన్ని వెనక్కి తీసుకొచ్చారా? వావ్ సూపర్. నేను ఇక్కడికి నేను మీకు కనబడుతున్నానా? అరే స్క్విడ్ డాల్ కనిపించడం ఏంటి? నీ మాటలు కూడా వినిపిస్తున్నాయి. అందరికీ వినిపిస్తున్నాయి. ఏ సూపర్, స్క్విడ్ డాల్ వచ్చేసింది. అరే షిన్చాన్ కూడా వినిపిస్తున్నాయి. అంటే అందరికీ వినిపిస్తున్నాయి. స్క్విడ్ డాల్ నువ్వు వెనక్కి వచ్చేసావు. నీ ప్రాణాలు మళ్ళీ వెనక్కి వచ్చేసాయి. థాంక్యూ సో మచ్. నీ వల్లే ప్రాణం మళ్ళీ వెనక్కి వచ్చినట్టుంది. స్క్విడ్ డాల్ నా వల్ల కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరి వల్ల. అందరికంటే మెయిన్ మన రంగబాబా వల్ల. బాబా గారు ప్రణామాలు. మీరు నా ప్రాణాలు వెనక్కి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. స్క్విడ్ డాల్ చివరికి స్క్విడ్ డాల్ మళ్ళీ వచ్చేసింది. చాలా ఆనందంగా ఉంది. ఎస్, నాకు కూడా ఆనందంగా ఉంది. దీనికి కారణం టోనీ, నేను, అందరం ప్రతి ఒక్కరం కష్టపడ్డాం మన సాయి శక్తుల. అలానే మీరు కూడా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.